హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేశాను కదా, దానిలో ఎకానమీ సబ్జెక్ట్ రిలేటెడ్ పార్ట్ 2 వీడియో ఇప్పుడు చూద్దాం. ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ రినేమ్డ్ ఇన్ 1955 యాజ్ 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఏ విధంగా మార్చారు? ఆల్రెడీ ఇంతకుముందు 30 బిట్స్లో చెప్పుకున్నదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం అయితే జరిగిందండి. మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ గోర్వాలా కమిటీ అనేది ఉందండి. దాని యొక్క సిఫార్సుల మేరకు 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం, ఇంపార్టెంట్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని 1935లో స్థాపించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది మనకి 1894 భారతీయులచే స్థాపించినటువంటి మొట్టమొదటి పూర్తిస్థాయి బ్యాంకు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది 1894లో మన భారతీయులచే స్థాపించబడింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో స్థాపించబడింది. ఇయర్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్ ఇచ్చేస్తారండి ఇప్పుడు స్థాపించబడిందని, బాగా చూసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సెజ్? మనకి సెజ్ యొక్క పూర్తి రూపం ఏంటి అని అడిగాడండి. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఈ విదేశీ పెట్టుబడులు ఉంటాయి కదండి, వాటిని ఆకర్షించడానికి, ఎగుమతులు ఉంటాయి కదా మనం చేసే ఎగుమతులు పెంచడానికి మరియు ఉపాధి అవకాశాలు అనేవి సృష్టించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వాణిజ్య ప్రాంతాలనే మనం ప్రత్యేక ఆర్థిక మండళ్ళు లేదా సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది అంటారండి. దీనికి సంబంధించిన చట్టం మనకి 2005లో ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ రేట్ ఈజ్ ద రేట్ విచ్, బ్యాంక్ రేట్ అనగా ఏ రేటు వద్ద అని అడిగాడండి. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి అండి. ఆర్బీఐ లెండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అప్పు ఇస్తే. ఇప్పుడు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది కదండి, అది వాణిజ్య బ్యాంకులకు అప్పు ఇస్తే అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి అప్పు ఇస్తే బ్యాంక్ రేట్ అంటామండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమర్షియల్ బ్యాంక్స్ లెండ్స్ టు ద పబ్లిక్, వాణిజ్య బ్యాంకులు ప్రజలకు అప్పు ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే లెండింగ్ రేట్ అని అంటామండి. నెక్స్ట్ రిమైనింగ్ గవర్నమెంట్ బారోస్ ఫ్రమ్ ద పబ్లిక్, ప్రభుత్వం అనేది ప్రజల నుండి రుణం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే పబ్లిక్ బారోయింగ్ అంటామండి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ ద కమర్షియల్ బ్యాంక్స్, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి కనుక తీసుకుంటే మనం దాన్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్. బాగా గుర్తుపెట్టుకోండి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి, బాగా చూసుకోండి. ఏ మిక్స్డ్ ఎకానమీ మీన్స్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా ఏంటి అని అడిగాడండి. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అండి. ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల సహజీవనం, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్. మనకి ఆర్థిక వ్యవస్థ అనేది ఉంది కదండి, దానిలో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు రెండు మెర్జ్ అయ్యి వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొంటే దానినే మనం ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అంటాం. రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిచ్ అండ్ పూర్, ఇది ఏంటంటే ధనిక మరియు పేదల సహజీవనం అనేది ఏం చేస్తుందంటే ఆర్థిక అసమానతలకు సంబంధించిందండి. నెక్స్ట్ బి వ్యవసాయం మరియు పరిశ్రమల సహజీవనం, మనకి ఈ ఆర్థిక వ్యవస్థలో రంగాలు ఉంటాయి కదండి, వ్యవసాయం మరియు పరిశ్రమల సహజీవనం అంటే ఆర్థిక వ్యవస్థలో రంగాల గురించి చెబుతుందండి. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చి దేశీయ మరియు విదేశీ కంపెనీల సహజీవనం, ఇది ఏంటంటే ఓపెన్ ఎకానమీ అనేది ఉంటుందండి, దాని యొక్క లక్షణం అండి. నెక్స్ట్ డివల్యూషన్ ఆఫ్ కరెన్సీ మీన్స్, కరెన్సీ మూల్యహీనీకరణ అంటే ఏమిటి అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి అండి. విదేశీ కరెన్సీల పరంగా దేశీయ కరెన్సీ విలువ తగ్గడం, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. ఒక దేశం అనేది తన ఎగుమతులు పెంచడానికి మరియు దిగుమతులు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా విదేశీ కరెన్సీతో పోలిస్తే తన సొంత కరెన్సీ విలువ తగ్గడాన్నే మనం డివాల్యూషన్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓఎంఓ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్, ఓపెన్ మార్కెట్ ఓఎంఓ అనేది దేనిలో ఒక సాధనం అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి ద్రవ్య పరపతి విధానం అండి, మానిటరీ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్, ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ ఈజ్ పబ్లిష్డ్ బై, మానవాభివృద్ధి సూచికను ఏ సంస్థ ప్రచురిస్తుంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సి యుఎన్డిపి. దీన్ని రూపొందించిన వారు ఎవరంటే పాకిస్తాన్ ఆర్థికవేత్త అయినటువంటి మహబూబ్ ఉల్ హక్ అని ఆయన రూపొందించారండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఉంటుంది కదండి, 1990 నుంచి ప్రతి సంవత్సరం ప్రచురిస్తుందండి. ఇందులో మనకి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం అనే 3 అంశాలను కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ క్రాప్స్ ఇన్ ఇండియా ఈజ్ రికమెండెడ్ బై, భారతదేశంలో వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరను ఎవరు సిఫారసు చేస్తారని అడిగారు.
కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి సిఏసిపి అండి. వ్యవసాయ ఖర్చులు ఉంటాయి కదండి అవి, మరియు ధరల కమిషన్, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఈ రైతులు పండించేటటువంటి 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఎంత ఉండాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. దీని ఆధారంగా మనకి క్యాబినెట్ కమిటీ అనేది ఆమోదం అయితే తెలుపుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆల్రెడీ ఇంతకుముందు 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను, ఇవి చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అని. నీలి విప్లవం దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి చేపల ఉత్పత్తికి సంబంధించిందండి. సో చేపలు మరియు సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించిన కార్యక్రమాన్నే నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అని అంటారండి. నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మింగ్ తెలుసు కదా మీకు, గుడ్లు మరియు పౌల్ట్రీ ఉత్పత్తిని. ఏ రెవల్యూషన్ అండి ఇది? సిల్వర్ రెవల్యూషన్. నెక్స్ట్, ఇన్ ఇండియా కరెన్సీ నోట్స్ ఆఫ్ 10 రూపీస్ అండ్ అబవ్ ఆర్ ఇష్యూడ్ బై. ఆల్రెడీ డిస్కస్ చేశాను, 1 రూపీ నోట్కి అడిగాడు. సో 10 రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విలువైన కరెన్సీ నోట్లను ఎవరు జారీ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అనేది మనకి జారీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది ఏంటంటే 1 రూపీ నోట్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్, హూ ఎస్టిమేట్స్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, సిఎస్ఓ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ ఆఫ్ ప్లాన్ హాలిడే ఇన్ ఇండియా వాస్. భారతదేశంలో ప్రణాళిక విరామం ఏ కాలంలో జరిగింది? కరెక్ట్ ఆప్షన్ మనకు వచ్చి 1966, 69. ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక అనేది ఉంది కదండి, 1961 to 66 ఇండియా చైనా, ఇండో చైనా యుద్ధం అనేది జరిగిందండి. తర్వాత వెంటనే మనకి ఇండో పాక్ యుద్ధం అనేవి కూడా జరిగినాయి. తీవ్రమైన కరువులు రావడం వల్ల ఇది మనకి విఫలం అవడం అయితే జరిగిందండి. అందువల్ల 4వ ప్రణాళిక ఉంటుంది కదా, దాన్ని పోస్ట్పోన్ చేశారు, వాయిదా వేసి 3 ఏళ్ల కాలం పాటు కేవలం వన్ ఇయర్ సంబంధించిన ప్రణాళికలు అనేది అమలు చేశారు. దీన్నే మనం ప్రణాళికల విరామం అని అంటాం. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి వాషింగ్టన్ DC. నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆప్షన్ మనకి సి, వర్గీస్ కురియన్. తిప్పి అడిగాడండి క్వశ్చన్స్. ఈ 90 బిట్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వచ్చాయి. MS స్వామినాథన్ గారి గురించి కూడా ఆల్రెడీ అడిగాను, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అండి. నెక్స్ట్, నార్మన్ బోర్లాగ్ అయితే ప్రపంచంలోనండి. నెక్స్ట్ మనకు ఆప్షన్ ఈ అమర్త్య సేన్ అనే ఆయన ఏంటంటే భారతీయ అర్థశాస్త్రవేత్త అండి ఈయన. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 1982, 1982 అండి. భారతదేశంలో విదేశీ వాణిజ్యానికి ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, దాన్ని సులభంగా ఫినాన్స్ చేయడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1982 మార్చిలో స్థాపించబడిందండి. ఈ నబార్డు కూడా 1982లోనే స్థాపించబడింది. వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి నబార్డు. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ కంట్రీ. విలువ ఆధారిత పన్ను వ్యాట్ను మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఫ్రాన్స్ అండి. వస్తువు ఉత్పత్తి అయ్యే ప్రతి దశలో దాని విలువ పెరగడం అండి. వాల్యూ యాడెడ్ మేరకు విధించే పన్నును మనం వ్యాట్ అంటాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది అంటాం. ఇది 1954లో ప్రపంచంలో మొదటిసారిగా ఫ్రాన్స్ దేశం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి మనల్ని నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగవచ్చు అంటే భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పి అడగవచ్చు. దీన్ని మనకి 2005 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టారండి. మొదట దీన్ని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని కూడా అడగవచ్చు. కరెక్ట్ ఆప్షన్ హర్యానాలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ సంవత్సరంలో జాతీయం చేశారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఎప్పుడు స్థాపించారంటే 1935. దీని మీద చట్టం ఎప్పుడు చేశారంటే ఫస్ట్ 1934. స్థాపించింది 1935, జాతీయం చేసింది 1949 అండి. నెక్స్ట్, వాట్ డస్ ప్రైమరీ డెఫిషియట్ మీన్. ప్రాథమిక లోటు అనగా ఏంటి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ద్రవ్యలోటు, వడ్డీ చెల్లింపులు, ఫిస్కల్ డెఫిషిట్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మనీ క్యాలరీస్ పర్ పర్సన్ పర్ డే ఇస్ ద పావర్టీ లైన్ స్టాండర్డ్ ఫర్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు దరిద్ర్య రేఖ ప్రమాణకంగా రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీలు నిర్ణయించారు అని అడిగాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి 2400 క్యాలరీలు అండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా శారీరక శ్రమ చేస్తారు కదండి. రోజుకు ఒక కనీసం వ్యక్తి 2400 క్యాలరీల పోషకాహారం అవసరమని అంచనా వేయడం జరిగింది. ఈ క్యాలరీలు కూడా తీసుకోలేని వారిని ఏమంటారంటే దరిద్ర రేఖకు దిగువన, BPL బిలో పావర్టీ లైన్ ఉన్నవారిగా పరిగణించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి పట్టణాల గురించి అడిగాడు అనుకోండి, 2100. ఈ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి దరిద్ర రేఖ ప్రామాణికంగా 2100 క్యాలరీలుగా నిర్ణయించడం అయితే జరిగిందండి. నెక్స్ట్, దలాల్ స్ట్రీట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. దలాల్ స్ట్రీట్ ఎక్కడ ఉంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ముంబైలో ఉందండి.
ఆసియాలోనే మనకి అత్యంత పురాతనమైనటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అనేది ఉంది కదండి, ముంబైలో దలాల్ స్ట్రీట్ వీధిలోనే ఉండడం అయితే జరిగిందండి. అందుకే భారత స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సాధారణంగా దలాల్ స్ట్రీట్ అని పిలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి న్యూఢిల్లీ గురించి చెప్పుకుందాం. ఇది NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయం అనేవి ఇక్కడ ఉన్నాయండి. కలకత్తాలో ఏమున్నాయంటే కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంది. నెక్స్ట్ చెన్నై మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది. నేను క్వశ్చన్ చదివేసి ఆప్షన్ చెప్పేసి వెళ్ళిపోవట్లేదండి, ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు స్కిప్ మాత్రం చేయొద్దు, స్కిప్ చేస్తే కనుక మీకే మార్క్స్ లాస్ అవుతాయి. నెక్స్ట్, రెపో రేట్ ఈజ్ ద రేట్ అట్ విచ్, మనకి ఇక్కడ రెపో రేట్ అనగా ఏంటి అని అడిగానండి. RBI లెండ్స్ షార్ట్ టర్మ్ మనీ టు కమర్షియల్ బ్యాంక్. ఈ RBI అనేది వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాల రుణాలు అనేది ఇస్తుంది కదా వాణిజ్య బ్యాంకులకు, ఆ ఇవ్వడానికి రెపో రేట్ అంటారండి. నెక్స్ట్ మనకి రివర్స్ రెపో రేట్ అంటే ఈ వాణిజ్య బ్యాంకుల నుంచి RBI తీసుకుంటుందండి, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CRR? CRR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ క్యాష్ రిజర్వ్ రేషియో. దీన్నే మనం నగదు నిల్వల నిష్పత్తి అంటాం. బ్యాంకులు తమకు ప్రజల నుండి వచ్చిన మొత్తం డిపాజిట్లలో కొంత శాతాన్ని ఖచ్చితంగా RBI వద్ద కేవలం క్యాష్ రూపంలోనే నిల్వ ఉంచాలి. దీనికి RBI అనేది ఎలాంటి వడ్డీ ఇవ్వదండి. నెక్స్ట్, SLR స్టాండ్స్ ఫర్. SLR అనగా ఏమి అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి స్టాచ్యువరీ లిక్విడిటీ రేషియో. దీనికి అర్థం దీన్నే మనం చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటామండి. బ్యాంకులు ఉన్నాయి కదండి, అవి తమ మొత్తం డిపాజిట్లలో కొంత శాతాన్ని తమ వద్దే నగదు, బంగారం లేదా ఆమోదించిన ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో అత్యవసరాల కోసం ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. RBI దగ్గర పెట్టకుండా ఉంచుకునేదాన్ని మనం స్టాచ్యువరీ లిక్విడిటీ రేషియో అంటామండి. అర్థమైంది కదండి. నెక్స్ట్, హూ యాక్ట్స్ యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. భారతదేశ విదేశీ మారక నిల్వల సంరక్షకుడిగా ఎవరు వ్యవహరిస్తారు అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది విదేశీ వ్యాపారం మరియు రూపాయి విలువను స్థిరంగా ఉంచడం కోసం దేశంలోకి వచ్చేటటువంటి విదేశీ మారక ద్రవ్యాలు, డాలర్లు, యూరోలు, పౌండ్లు ఇలాంటివన్నిటిని మరియు బంగారాన్ని నిల్వ చేసుకుని సురక్షితంగా కాపాడే సంరక్షకుడిగా RBI అనేది వ్యవహరిస్తుందండి. నెక్స్ట్, 55th క్వశ్చన్, ద క్యాపిటల్ మార్కెట్ డీల్స్ విత్. మూలధన మార్కెట్ అనేది దేనితో వ్యవహరిస్తుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి లాంగ్ టర్మ్ ఫండ్స్, దీర్ఘకాలిక నిధులు. ఫస్ట్ అసలు మనం స్వల్పకాలిక నిధులు అంటే ఏంటో చూద్దాం. ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి ఇచ్చేటువంటి నిధులను మనీ మార్కెట్ అని అంటామండి. ఈ దీర్ఘకాలిక నిధులు అంటే ఏంటంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాల పరిమితి ఉన్న పెట్టుబడులు మరియు రుణాలకు సంబంధించిన ఆర్థిక మార్కెట్ను మూలధన మార్కెట్ అనేది అంటామండి. దీన్నే మనం క్యాపిటల్ మార్కెట్, ఇది మనీ మార్కెట్, ఇది క్యాపిటల్ మార్కెట్ అండి. నెక్స్ట్, ద మనీ మార్కెట్ ఈజ్ ఏ మార్కెట్ ఫర్. ద్రవ్య మార్కెట్ అనగా దేనికి సంబంధించిన మార్కెట్ అని అడిగారు. స్వల్పకాలిక నిధులకు సంబంధించి, ఇప్పుడే కదా నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్, గోల్డెన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా రిఫర్స్ టు ద గ్రోత్ ఆఫ్. భారతదేశంలో స్వర్ణ విప్లవం దేని అభివృద్ధిని గురించి సూచిస్తుంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హార్టికల్చర్ అండ్ హనీ ప్రొడక్షన్, ఉద్యానవన పంటలు మరియు తేనె ఉత్పత్తికి సంబంధించిందండి. ఈ భారతదేశంలో పండ్లు, పూలు, కూరగాయలను మరియు తేనెని ఉత్పత్తి గణనీయంగా పెంచిన కాలాన్ని మనం స్వర్ణ విప్లవం అంటామండి. నెక్స్ట్, ఇన్ ఇండియా ద పాపులేషన్ సెన్సస్ ఈస్ కండక్టెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ. భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని అడిగారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 10 years, ప్రతి 10 సంవత్సరాలకండి. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి జనాభా లెక్కలు అయితే మనకి 1881లో జరిగినాయి. ఎక్కడంటే లార్డ్ రిప్పన్ గారు ఉన్నారు కదండి, ఆయన కాలంలో జరిగింది. అప్పటి నుంచి దేశ జనాభాను ప్రతి ఎవ్రీ 10 yearsకి ఒకసారి లెక్కించడం ఆనవాయితీగా వస్తుందండి. చివరిగా మనకి ఎప్పుడు సెన్సస్ జరిగినాయి అంటే 2011లో జరిగినాయండి. నెక్స్ట్, ముద్రా బ్యాంక్ ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ లోన్స్ ఫర్. ముద్రా బ్యాంక్ అనేది ఎవరికి రుణాలు అందించడంపై దృష్టి పెడుతుంది అని అడిగారండి. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, MSMEs, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు, ఈ సంస్థలు రిలేటెడ్గా ఇస్తుందండి మనకి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద GST కౌన్సిల్. GST మండలి చైర్మన్ ఎవరు? మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి అండి, కేంద్ర ఆర్థిక మంత్రి. రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 279A అనేది ఉంటుందండి. దీని ప్రకారం మనకి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైనటువంటి ఈ GST కౌన్సిల్ అనేది కింద కేంద్ర ఆర్థిక మంత్రి, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ గారు ఉంటారు కదా, ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారండి. సో ఇక్కడితో నేను ఎకానమీ పార్ట్ 2లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1 ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేశానండి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా, ఎవరికైనా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో డౌట్ ఉంటే కనుక మన ప్లేలిస్ట్ ఉంటుంది, వీడియోస్ అన్నీ చేశాను, వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.